నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన సందర్భంగా జనసంద్రం పోటెత్తింది. జై జగన్ నినాదాలతో మారుమోగిపోయింది. తమ అభిమాన నేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. జననేతను చూస్తూ ఉత్సాహంతో ముందుకు సాగారు. వైఎస్ జగన్ పర్యటన ముగిసే వరకు ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. దేవరపల్లి రహదారులు కిక్కిరిసిపోయాయి. పోలీసుల ఆంక్షల వలయంలో దేవరపల్లి ఉన్నప్పటికీ తనిఖీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పొలాల్లోంచి పొగాకు యార్డుకు చేరుకున్నారు. వారి కష్టాలను వైఎస్ జగన్ కు చెప్పుకునేందుకు వేల మంది రైతులు తరలివచ్చారు. పొగాకు యార్డును పరిశీలించారు. దేవరపల్లి పొగాకు యార్డులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేదు అని వైఎస్ జగన్ వద్ద పొగాకు రైతులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయాము అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను పట్టించుకున్న పాపన పోలేదు అని గోడు చెప్పుకున్నారు. देवरपल्ली ऑक्शन वाले देवरपल्ली ऑक्शन वाले యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? యావరేజ్ 2.65 అన్న. ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 2.65 అన్న. హైయెస్ట్ రేట్ 2.65. లోయెస్ట్ లో గ్రేడ్ 170 అన్న. లో గ్రేడ్ 170. 170 అన్న. హై గ్రేడ్ 260 పోతా ఉంది. అన్న 75 అన్న. నిన్న మన 10 రూపాయలు పెంచారు మీరు అట్లా. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మన ప్రభుత్వంలో 385 యావరేజ్ అన్న. 365 యావరేజ్. ఈ బోర్డు కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను రోడ్డున పడేస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. గోదావరి జిల్లాలో తమ హయాంలో పొగాకు కిలో ధర సగటున 326 రూపాయలు పలికితే ఇప్పుడు కేవలం 236 రూపాయలు మాత్రమే పలుకుతోందన్నారు. చంద్రబాబు సర్కార్ రైతులకు వెన్నుపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు రెండు ప్రాంతాల యావరేజ్ 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఈరోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతూ ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతా ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా కూటమి సర్కారు కుట్రలు చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైంది అన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా సెక్యూరిటీ కల్పిస్తాము అని చెప్పి రాత్రి ఒక్కసారిగా విత్డ్రా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేతకు సెక్యూరిటీ కల్పించలేదు, కానీ గ్రామాల నుంచి వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ మంత్రిపై ఓ ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అపాయింట్మెంట్ కోరితే వెధవేషాలు వేయబోయారంటూ శైలా పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. డల్లాస్లో జరిగిన నాటా సదస్సులో మంత్రి వెధవేషాలు వేయబోయారని, అపాయింట్మెంట్ అడిగితే కాఫీ షాప్కి ఒక్కరే రావాలన్నారని తెలిపారు. కాళ్లు, చేతులు, ఫోటోలు పంపి అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారామె. మంత్రి వేషాలపై నారా లోకేష్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పేద పిల్లలకు సహాయం కోసం ప్రయత్నిస్తే ఇలా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. మంత్రి ఫోటో, ఫోన్ నంబర్ కూడా బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. మహిళ పోస్ట్తో టీడీపీలో తీవ్ర దుమారం చెలరేగింది. ఓ రాయలసీమ మంత్రిపై మహిళ ఆరోపణలు చేసినట్టు చర్చ నడుస్తోంది.
గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు సీఐ నాగరాజును సిట్ ప్రశ్నించింది. వైద్య పరీక్షల కోసం నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్స్ నాని, అశోక్ ను కోర్టులో హాజరుపరిచారు. సిట్ అధికారులు న్యాయమూర్తి ఎదుట కానిస్టేబుల్ నాని కన్నీటి పర్యంతమయ్యారు. అరెస్టు సమయంలో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని జడ్జి ముందు వాపోయారు. వాష్రూమ్ కి కూడా వెళ్లనివ్వలేదని, కూర్చునే అవకాశం ఇవ్వకుండా రాత్రంతా నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తక్షణమే విచారణాధికారి తమ ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. వెంటనే జడ్జి ఎదుట హాజరైన విచారణాధికారి సుధాకర్ నిందితులను ఇబ్బందులకు గురి చేయలేదని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని, కస్టడీలో ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నాని, అశోక్ ను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చారు న్యాయమూర్తి. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చింతాడ రవికుమార్పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయగా ఆ కేసులో అన్నపు సంజయ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో తన అక్క ఇంట్లో ఉన్న సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి అరెస్టును తట్టుకోలేక అతడి తల్లి ఆమోదలవలస పోలీస్ స్టేషన్ కు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు దౌర్జన్యంగా తన కుమారుడిని అరెస్టు చేశారని ఆరోపించింది. ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇతర నేతలు పరామర్శించారు. చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను కలిసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిలవకుండానే 2 ఏళ్లలో లక్షలాది మంది రోడ్డుపైకి రావడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్న ధర్మాన వైఎస్ఆర్సీపీ శ్రేణులను జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసి పోలీసుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ. ఈ నెల 2వ తేదీన పోలీసులు చేసిన దౌర్జన్యంపై ఎస్పీకి వివరించారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు అని ఆరోపించారు. అక్రమంగా సీసీ ఫుటేజ్ ను ఎలా స్వాధీనం చేసుకుంటారు అని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలి అని ఎస్పీని కోరారు రామాంజనమ్మ. పోలీసుల్లో 50 మంది వచ్చి సిటీ కెమెరాలన్నీ పగలగొట్టి మా ఆయన తలుపు పగలగొట్టి తీసుకొని పోయినారు సార్. సిఐ, ఏసఐ అందరూ. దానికి ఇచ్చేకి వచ్చినాము. ఆ సార్ కానీ ఇచ్చినాము. మరి ఆ సార్ ఏం చేశాడేమో తెలియదు. సార్ ఇంత అన్యాయము, ఎమ్మెల్యేనే ఇట్లా పెట్టినారంటే ఏమేమండి ఊక ఉండడు. ఈ సమాధానమే ఈలే. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే శ్యాంబాబు తన సొంత గ్రామానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలతో రవాణా సౌకర్యం లేని ప్రాంతానికి పాఠశాల తరలిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లో 10,000కు పైగా పోస్టులను విడుదల చేయాలి అని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. విజయవాడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన తెలిపారు. విద్యార్థులను ఇళ్లకు పంపి పలు కాలేజీలను బంద్ చేయించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు యువగళం పాదయాత్రలో లోకేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హామీలు నెరవేర్చి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వెన్నుపోటు పార్టీ మూకలు బరితెగించాయి. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను ప్రశ్నించిన దళితుడు ఎర్రిస్వామిపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడి చేశారు. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తూ ఉన్నారని ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ ప్రారంభించారు. అక్రమాలను ప్రశ్నించిన ఎర్రిస్వామిపై టీడీపీ గూండాలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం కోడేరు మండలం కలగల్ల గ్రామంలో జరిగింది. ఏపీలో అప్పులు కోతలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. 2 ఏళ్లలో 3,65,000 కోట్ల అప్పులు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.
మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి నిరుద్యోగులను నిండా మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. డిఎస్సీలో అక్రమాలు, స్కామ్లకు తెరతీసి అభ్యర్థులను మోసం చేశారు అని మండిపడ్డారు. లోకేష్ రాజీనామా చేసే వరకు నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. డిఎస్సీ అక్రమాలపై పల్నాడు జిల్లా నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో టౌన్ హాల్ నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించి జీవో మార్చి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారని, ఇదే విషయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 250 ఎకరాలలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేయబోము అని క్రాప్ హాలిడే ప్రకటించారు. డ్రైనేజీ వ్యర్థాలు, ఆక్వా వ్యర్థాలు నేరుగా పంట కాల్వల్లో చేరి సారం తగ్గిపోతుంది అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా సాగునీరు కలుషితమవుతోందని, దీంతో వ్యవసాయం చేయాలంటే కష్టమవుతుంది అంటూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. పంట కాలువలను శుభ్రపరిచి డ్రైనేజ్, ఆక్వా వ్యర్థాలు కాలువల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రైల్వే రాయితీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ మేరకు ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. 1950 నుంచి కోవిడ్ ముందు వరకు వివిధ రూపాల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఉండేదన్నారు. కోవిడ్ సందర్భంలో రాయితీలు రద్దు చేయడంతో జర్నలిస్టులు అవకాశం కోల్పోయారని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఉన్నందున రాయితీ పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సమాజం కోసం జర్నలిస్టులు చేస్తున్న సేవలు దృష్టిలో ఉంచుకుని రాయితీ కొనసాగించాలన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీసుకున్న చొరవను జర్నలిస్ట్ సంఘాలు అభినందించాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. హైదరాబాద్లోని కొంపల్లి, ఉప్పల్ ఫ్లైఓవర్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని కోరారు. నిర్మాణం ఆలస్యం కావడంతో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. సర్వీస్ రోడ్లు గుంతలు లేకుండా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. 10 రోజుల్లో సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి అని అధికారులకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. అటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిశారు. ఎంపీ ఈటెల రాజేందర్ హైదరాబాద్లో ఒకటే డంపింగ్ యార్డ్ ఉండడం వలన చెత్త గుట్టలుగా పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని వెల్లడించారు. వాయు, నీటి కాలుష్యం లేకుండా జీరో పొల్యూషన్తో చెత్తను రీసైకిల్ చేయాలి అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ డీసీసీని తొలగించాలని డిమాండ్ చేశారు. నాన్ లోకల్ డీసీసీ హఠావో, కాంగ్రెస్ బచావో అని నినాదాలిచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలన్నారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చారు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లో 52 ఇంటర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు నకిలీవి అని తేల్చింది హైడ్రా. మొత్తం 142 జూనియర్ కళాశాలల ఎన్ఓసీలను హైడ్రా పరిశీలించింది. ఇందులో 90 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు నిజమైనవి కాగా 52 కాలేజీలు సమర్పించినవి ఫేక్ అని నిర్ధారించారు. కాలేజీల వివరాలు ఇవ్వాలి అని ఇంటర్ బోర్డుకు హైడ్రా అధికారులు లేఖ రాశారు. ఫేక్ ఎన్ఓసీ సమర్పించిన 8 కాలేజీలపై జూలై 4న లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు చేసింది. విద్యాసంస్థలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని హైడ్రా హెచ్చరించింది. ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ అన్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అభిలాష. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్స్ తమకు ఇవ్వడం వల్ల ఫేక్ ఎన్ఓసీల వ్యవహారం బయటపడిందన్నారు. ఫేక్ ఎన్ఓసీలపై విచారణ జరుపుతున్నామని, ఎన్ని ఫేక్ ఇచ్చారనేది విచారణ తర్వాత తేలుతుందని చెప్పారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు అభిలాష. బోర్డు నుంచి అఫిలియేషన్స్ మనం ఇస్తాము. ఆ అఫిలియేషన్స్లో చాలా వరకు స్టాట్యుటరీ కంప్లయన్సెస్ ఉంటుంది. దాంట్లో ఫైర్ ఎన్ఓసి ఫర్ సర్టెన్ హైట్ ఆఫ్ బిల్డింగ్ అది కంపల్సరీ అండ్ హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మిక్స్డ్ యూసేజ్ బిల్డింగ్ అలాంటి బిల్డింగ్స్కి హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈసారి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా బోర్డ్ అండ్ హైడ్రాలో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ అవుతుంది. సో మాకు వచ్చిన అవన్నీ ఎన్ఓసీస్ మన హైడ్రాకి ఇస్తాము. వీళ్ళ దృష్టిలో ఏదో కొత్తగా వచ్చినాయంటే వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇది ఇవాళ తెలిసింది.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సాయం అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ జనరేషన్ ఏ ఆధారిత డయల్ 112 అత్యవసర సేవల వ్యవస్థను డీజీపీ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రారంభించారు. ఇకపై పోలీస్, ఫైర్, అంబులెన్స్, మహిళా రక్షణ, విపత్తు నిర్వహణ సేవలన్నింటికీ 112 ఒక్కటే ఎమర్జెన్సీ నెంబర్గా పనిచేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాలర్ లొకేషన్ ను గుర్తించడంతో పాటు అత్యంత సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని ఆటోమేటిక్ గా అలర్ట్ చేసి సంఘటనా స్థలానికి పంపేలా కొత్త వ్యవస్థను రూపొందించారు. భవిష్యత్తులో డ్రోన్లను కూడా ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్స్ గా రంగంలోకి దించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నట్లు డీజీపీ తెలిపారు. మనకు క్రైమ్ కంట్రోల్లో మరి పోలీస్ విజిబిలిటీలో కూడా డయల్ 112 అనేది చాలా దాని ప్రాముఖ్యత ఉంది. ఇది మనమందరం కూడా శ్రద్ధ వహించి జాగ్రత్తగా దీన్ని వాడుకునే అవసరం ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. అందరూ యూనిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, మీరందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరు కూడా కాల్ వచ్చినప్పుడు ఉల్లంఘించకుండా దాన్ని పర్యవేక్షించడం అనేది చాలా అవసరమని మీ అందరికి తెలియజేస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట కస్తూర్బా స్కూల్లో 2 టీచర్లపై వేటు పడింది. ఎస్ఓ రెహానా, హిందీ టీచర్ రూపను విధుల నుంచి తొలగించారు జిల్లా అధికారులు. స్కూల్లో విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఫోటోలతో మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు త్రిసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. స్కూల్లో విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ఆ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్ రూపతో పాటు ఎస్ఓ రెహానాను విధుల నుంచి తొలగించారు. ఎగువ రాష్ట్రం కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ శ్రీశైలం వైపు సాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా బీచ్పల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. వరద ప్రవాహాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బీచ్పల్లికి తరలివస్తున్నారు. వానాకాలం వచ్చిందంటే ప్రకృతి అంతా కొత్త జీవంతో కళకళలాడుతుంది. అలాంటి అందమైన దృశ్యం వనపర్తి జిల్లాలో కనిపించింది. వర్షపు నీటిలో చిన్న పిట్టలు ఉల్లాసంగా స్నానం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామంలో కెమెరాకి చిక్కిన ఈ దృశ్యాలు ప్రకృతి అందాన్ని, జీవ వైవిధ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆహారం, జీవన పోరాటం కోసం రోజంతా తిరిగే ఈ చిన్న జీవులు కాసేపు ప్రకృతితో మమేకమై సేద తీరిన క్షణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా సిర్నపల్లిలోని ఇందూరు నయాగర జలపాతంగా పేరు పొందిన శీలం జానకిబాయి చెరువు అలుగుపోస్తుంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిర్నపల్లిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జానకిబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. జలపాతాన్ని తలపించేలా 40 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంది. దీంతో ఇందూరు నయాగర జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనకు తెరపడలేదు. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారంతో పాటు విద్యార్థులపై దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి అంటూ ఇండియా కూటమి పార్టీలు సభలో గందరగోళం సృష్టించాయి. నిరసనల మధ్య ది బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లును లోక్సభ ఆమోదించింది. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై దాడులకు కేంద్రం సమాధానం చెప్పాలని పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు మార్చ్ చేపట్టారు. మహాత్మాగాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీగా తరలివచ్చారు. అమిత్ షా జవాబ్ దో బ్యానర్ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విపక్ష ఎంపీలు విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్స్ వినియోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభకు హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని ఆక్షేపించారు. డీలిమిటేషన్ మహిళా బిల్లులపై కేంద్రం కసరత్తులు వేగవంతం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది. 2/3 మెజారిటీ రాగానే పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది మోదీ సర్కార్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఎన్డీఏ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత ప్రవర్తన సహా సభలో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీలైనంత వరకు సభకే ఎక్కువ సమయం కేటాయించాలని, 100% అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సొంత పార్టీ నేతల నుంచే కాకుండా ప్రతిపక్ష ఎంపీల నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకోవాలని హితవు పలికారు. నూతన ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన వ్యక్తిగత దినచర్య గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు ప్రధాని మోదీ. తనకు 8 సెకండ్ల లోపే నిద్ర పట్టేస్తుందని చెప్పారు. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. పేపర్ లీక్ ప్రకంపనలు పంజాబ్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. చండీగఢ్లో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు వాటర్ కెనాన్స్ ప్రయోగించాయి. జేఎస్పీసీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నిరాహార దీక్ష విరమించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం నిమ్మరసం తాగారు. జేఎస్పీసీ పేపర్ లీక్, జేఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ గత 12 రోజులుగా విద్యార్థి నేతలు రాంచీలో నిరసన చేపడుతున్నారు. ఆదివారం నుంచి నిరాహార దీక్షకు దిగారు దేవేంద్ర మహతో. తాజాగా హంగర్ స్ట్రైక్ విరమించినప్పటికీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా తమ ఉద్యమం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కేంద్రానికి క్షమాపణలు చెప్పారు. చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్, CSAM, డీప్ ఫేక్లు, అలాగే ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపై క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మెటా గ్లోబల్ టీమ్ కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. భారత చట్టాల ప్రకారం సోషల్ మీడియా సంస్థల బాధ్యతలను మెటా బృందానికి కేంద్రం స్పష్టంగా వివరించింది. కంటెంట్ను ఎవరికి చూపించాలి అనే విషయంలో మెటా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నందున తమను పూర్తిగా ఇంటర్మీడియటరీగా పరిగణించలేము అని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సమాచార సాంకేతిక చట్టంలోని సేఫ్ హార్బర్ రక్షణ వర్తించదు అని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బంగ్లాదేశ్లో 2024 జులై ఆగస్టులో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా. కొందరు కావాలని ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చారని వెల్లడించారు. ఈ విషయంపై విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామన్నారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు, క్రిమినల్స్ రిలీజ్ అయ్యారని, ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన కుట్రాన్ని ఆరోపిస్తూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఏది ఏమైనా డిసెంబర్లో తాను మళ్లీ బంగ్లాదేశ్కి వెళ్తానని, తన దేశాన్ని పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు షేక్ హసీనా. గ్వాటెమాలాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన హ్యూగో అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. భారీగా బూడిద, పొగ, వేడి వాయువులను వెదజల్లుతూ పేలుడు సంభవించడంతో సమీప ప్రాంతాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన గ్వాటెమాలా ప్రభుత్వం అప్రమత్తమై అగ్నిపర్వతానికి సమీపంలోని 2 గ్రామాల ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించింది. ఫాల్కన్ 9 రాకెట్లోని శకలం చంద్రుడిని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ చంద్రుడి ఉపరితలంపై మాత్రం భారీ గుంత ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది చంద్రుడిపైకి ల్యాండర్లను మోసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ సంబంధించిన శకలం నిర్దేశిత కక్ష్య నుంచి పక్కకు తప్పుకుంది. ఇది గంటకు 5400 మైళ్ల వేగంతో జాబిలిని ఢీకొట్టినట్టు చెప్తున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.25% వద్దే కొనసాగించాలి అని నిర్ణయించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు అని తెలిపారు. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది 4వసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచింది.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీల అంశంపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే అందుకయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందే అని పేర్కొన్నారు. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల ప్రకటన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై స్పందించారు సంజయ్ మల్హోత్రా. దీనిపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందన్న ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 78,581 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 9.75 పాయింట్లు లాభపడి 24,624 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 95.13గా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,750 రూపాయలు పెరిగి 1,45,750 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,600 పెరిగి 1,33,600గా ఉంది. అటు కేజీ వెండి ధర ఒక్కరోజే 5,000 పెరిగి 2,40,000కు చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్పై వేటుపడే అవకాశం ఉంది. అతని కాంట్రాక్ట్ ని పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తోంది. అతని స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ తెలుగు తేజం వివిఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.